ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రాగి మాల్ట్ చేస్తున్నాను. రాగి మాల్ట్ అంటే సోడు జావా అంటాం కదా, సోడు జావని తయారు చేస్తున్నాను. మన పెద్దలవే కాకుండా తాగడం, చిన్నపిల్లలు కూడా తాగేటట్టు నేను చేస్తున్నాను. పిల్లలకు కంపల్సరీగా ఇవ్వండి, ఎందుకంటే సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది. పిల్లలకి కంపల్సరీగా ఇవ్వండి. నేను చేసే విధంలో మీకు పిల్లలకి ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు పిల్లలు. ఓకే. రాగి జావాకి కావలసిన పదార్థాలు: సోడిపిండి, సోడి జావా, సోడిపిండి. మనం సోడిపిండి మనం సొంతంగా అవి తెచ్చి బాగా వాటర్లో క్లీన్ చేసేసి కొంచెం ఎండలో ఆరవేసుకొని అది చేస్తే వెరీ టేస్టీగా ఉంటుంది. ఈ పిండి కన్నా అది ఆడిపించుకొని మన ఇంట్లోనే ఆడించేసుకోవచ్చు. ఏముందంటే కడిగి సార వేసుకొని సాయంత్రం అది ఎండిపోగానే తీసి మిక్సీలో వేసుకొని ఏంటంటే అది కొంచెం ఆ పిండి అంతా తీసేసి ఆ పై గరుకులాగా ఉంటుంది కదా, అది వచ్చి మళ్ళీ మన రైస్లో చేసుకొని తినచ్చు కూడా. వీటికన్నా మామూలు ప్యాకెట్స్ పౌడర్స్ కన్నా మనం తయారు చేసుకుని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పేది అప్పుడు ఓకే అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే. రాగి పిండి, అదే సోడిపిండి, ఉల్లిపాయ పీసులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం, బూందీ, కారం బూందీ అంటాం కదా. ఈ కారం బూందీ కానీ నేను ఇప్పుడు కొంచెం కారం పెట్టింది నేను మా ఇంట్లో ఉన్నది వేస్తున్నాను. కానీ పిల్లలకి మామూలు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవాలంటే ఈ కారం లేకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా, ఆ కారం బూందీ తీసుకోవాలి. ఇది మా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇవి నేను తీసుకున్నాను. అంటే మీకు చూపించడం కోసం. కానీ ప్లెయిన్ ఉంటాయి కారం బూందీ, అవి తీసుకొని పిల్లలకి వేసిస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మజ్జిగ, అదే పెరుగు అంటే రాగి మాల్ట్, అదే సోడిజావలో కలిపేసి లాస్ట్ అయిపోయిన తర్వాత దించినప్పుడు ఈ పెరుగును కూడా అందులో కలిపేసి ఇవి కూడా వేయాలి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ తీసుకున్నాను, ఇంకొక స్పూన్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది. మీరు అంటే మళ్ళీ కొంతమంది అయితే వేడి నీళ్ళు పెట్టి పిండి కలిపి అంతా చేయడం అలా చేస్తారు. అలాగ అక్కర్లేదు, ఇలా మనం డైరెక్ట్ కూడా కలిపి చేసేసుకోవచ్చు. దీనిలో వాటర్ కలిపేసుకోవాలి, మామూలుగా కలిపేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. వేడి నీళ్ళు మరగబెట్టి పక్కన కప్పులో కలిపి అంత పెట్టడం అంత. కానీ ఇది మాత్రం ఉండలుగా ఉండకూడదు, చెక్క మెత్తగా అంత మొత్తం కలిసిపోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే. ఇప్పుడు సోడిపిండి ఇలా వాటర్ లాగే ఉండాలి, కానీ థిక్గా తాగకూడదు కూడా, మీడియం కూడా తాగకూడదు. ఇలా పలచగా చేసుకొని తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. చెప్తుంటారు కదా అందరూ హెల్త్ బెనిఫిట్స్, సోలు, సామలు, కొర్రలు అన్నీ చెప్తున్నారు కదా, వాటి యొక్క ఫ్యామిలీ ఇది కూడా. ఇది మాత్రం సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది, చలవ చేస్తుంది. పెరుగు కలుపుకొని కొంతమంది సాల్ట్ వేసుకుంటారు, కొంతమంది సాల్ట్ వేసుకోరు. సాల్ట్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా స్టవ్ పైన పెట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుకుంటా విడిచిపెట్టేసామంటే ఉండలుగానా స్టిక్ అయిపోతుంది అంతానా. దానికోసం మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది అలా మరుగుతూ ఉంటుంది. కలుపుకోవాలంటే అలా అలా కలుపుకోలేం, 1 సెకండ్ అలా ఆపడం, మళ్ళీ కలపడం. అట్లా హైలో మాత్రం పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఉడుకుతూ ఉంటుంది, ఇలా కలుపుతూ ఉండాలి. మీకు ఏమైనా కొంచెం థిక్గా అయిపోతుంది అనిపిస్తే కొంచెం దీనిలో మళ్ళీ వాటర్ కలపచ్చు. అంటే పలుచగా తీసుకోవాలని చెప్పాను కదా, పలుచగా తీసుకుంటే చాలా మంచిది. ఇలా ఉడుకుతుంది. కావాలంటే మనం కొంచెం వాటర్ తీసుకోవచ్చు, ఇలా కొంచెం వాటర్ తీసుకోవచ్చు. ఇలా వాటర్ తీసుకుంటే మళ్ళీ పలచబడుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, చూసారా?
ఇలా వాటర్ మనకేమైనా థిక్గా అనిపిస్తే ఇలా వాటర్ వేసుకోండి. బాగా ముద్దగా దగ్గరగా చిక్కగా మాత్రం తీసుకోకూడదు. పిల్లల్ని ఎండల్లో పంపించద్దు, ఆడుకుంటున్నారు కదా, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పంపిస్తారు కదా, మీరు ఎండల్లో పంపించద్దు. వేడి గాల్పులు అవి వచ్చేస్తున్నాయి, చాలా ఎండ ఎక్కువ ఉంది, చాలా ఇంకా ముదిరిపోతుంది, ఎండ ఎక్కువైపోద్ది. వడగాల్పు అంటాం కదా, పిల్లలకే కదా, పెద్దలకు కూడా పడకూడదు. పడ్డదంటే అక్కడే మొహం తిరుగుతుంది, మనకు తిరిగి అక్కడే కూర్చుండిపోతాం, అలా ఉంటుంది. పిల్లలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్ళనివ్వదు, ఆడుకుంటారు కదా. కొంచెం సేపు ఉదయం వాళ్ళు లేట్గా లేస్తారులేండి, స్కూల్స్ అవి సెలవులు ఉంటాయి కదా, స్కూలు కాలేజీలను. మోస్ట్లీ ఈవినింగ్స్ పంపించండి ఆడుకోవడానికి, చల్లబడుతుంది ఒక 6 తర్వాత నుంచి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటుంటే కలర్ చేంజ్ అవుద్ది సోడిపిండి. ఈ సోడిపిండితోని కొంచెం వేడి నీళ్ళు పెట్టి దాంట్లో డైరెక్ట్గా పౌడర్ వేయాలి. వేసి అది తిప్పి కొంచెం నెయ్యి అది పోసి కొంచెం చిన్న సాల్ట్ అది వేసి పిల్లలకి ఇస్తే, కొంచెం అంటే ఎదిగే పిల్లలు ఉంటారు కదా, కొంచెం అది 11-12 సంవత్సరాల ఆడపిల్లలకి వాళ్ళకి చాలా మంచిది తీసుకుంటే. అది తిక్కుగా అలవలాగా అవుతుంది. అన్నవరం ప్రసాదంలా అవుతుంది అది. మా అమ్మ మాకు చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేది, సమ్మర్ టైంలో. మేము చిన్నప్పుడు తాగేవాళ్ళు, ఇలా చేసిస్తే చిన్నపిల్లలు ఎవరైనా తీసుకుని తాగుతారు. ఉత్తుగా ఇలా చేసి ఇచ్చేస్తే పాపం వాళ్ళు కూడా తాగలేరు కదా, టేస్ట్ ఉండదు. వాళ్ళకి ఏవైనా కొంచెం నోటికి కొంచెం ఏమైనా తగులుతూ ఉంటే కొంచెం టేస్టీగా ఉంటే తాగుతారు పిల్లలు కూడా. తయారైపోతుంది, ఏమాత్రం సరిపోతుంది, ఇలా అయిపోతే సరిపోతుంది. చేసి ఇలా తయారైపోయింది కదా. కొంచెం చల్లగైనా చేసుకోవచ్చు కావాలంటే, కొంచెం గోరువెచ్చగా అంటాం కదా, కొంచెం వేడి తగ్గిన తర్వాత పెరుగు, కొంచెం పెరుగు వేస్తాను నేను. దీంట్లో కొంచెం పెరుగు వేసుకుంటే ఇలా కలిపేసుకొని, ఇంకా కావాలంటే మీకు ఏమైనా ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. పెరుగు మన టేస్ట్. మరీ ఏంటంటే సోడిపిండి తక్కువ పెరుగు ఎక్కువ అలా వేసుకోకూడదు. కొంచెం ఎక్కువ కావాలి ఇలా తీసుకుంటారు చాలా మట్టుకు, కానీ ఇంకా కొంచెం మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మరి ఫుల్గా పెరిగే కొంచెం పిండి అన్నట్టు కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, మీ టేస్ట్ తగ్గ మీరు వేసుకోవచ్చు. కొంతమంది వేసుకోరు కదా, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. చేసిస్తే మీ పిల్లలు ఎందుకు తీసుకోరు, చాలా బాగా తీసుకుంటారు. ఇక్కడ పైన ఏంటంటే నేను ఉల్లిపాయ పీసులు, కొత్తిమీర వేసాను. ఇక్కడ వచ్చి కారం బూందీ వేసాను. పిల్లలకి ఇచ్చేటప్పుడు మటు కారం బూందీ, మనం కూడా ఉదయాన్నే కారం బూందీ అలా కారం వేసుకొని తీసుకోకూడదు. ప్లెయిన్ ఉంటుంది, మరీ చెప్తున్నాను, ప్లెయిన్లో తీసుకోండి. కారం బూందీ వేసుకొని పిల్లలు ఎందుకు తీసుకోరు, కంపల్సరీ తీసుకుంటారు ఇలా చేసిస్తే. రాగి జావా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.